నమస్తే అండి, వెల్కమ్ టు కేఆర్ అకాడమీ. నేను మీ కడెం రమేష్ సార్ను. ఇప్పటివరకు మనము పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి సంపూర్ణ భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ మనం చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా కొత్తగా మనం తీసుకున్నటువంటి యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ కావడం, అదేవిధంగా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేటువంటి దాంతో కూడా నాకు కాల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఒకసారి కొత్త వాళ్ళు, సబ్స్క్రైబర్స్ కానటువంటి విద్యార్థులు, కొత్తగా క్లాసులు వినేటువంటి వాళ్ళు కూడా మన కేఆర్ అకాడమీని సందర్శించండి. అది మీరు ప్లేస్టోర్లో పోతే మనకు ఈ యొక్క కేఆర్ అకాడమీ అనేటువంటి యాప్ మీకు లభిస్తున్నది. తద్వారా మీరు మీ క్లాసులను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా వినొచ్చు. ఇది సంక్రాంతి పర్వదినానికి సంబంధించినటువంటి ఒక కానుకగా మీకు నేను అందించాను. ఇది ఉపయోగించుకోండి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల విద్యార్థులు మీకు అన్ని రకాలైనటువంటి చరిత్రలకు సంబంధించినటువంటి బోధన జరుగుతున్నది. సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ యొక్క అనుమానాలు కూడా ఎవరైనా ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. నా ఫోన్ నెంబరు మీకు కింద ఉంటుంది. ఆ యొక్క ఖచ్చితంగా మీరు నాకు కాల్ చేయండి. రైట్, భారతదేశంపైకి విదేశీ దాడులు అనేటువంటి జరుగుతున్నాయి. నిజంగా ప్రాచీన కాలంలో భారతదేశానికి విదేశీ దండయాత్రలు వచ్చినాయి. మధ్య కాలంలో భారతదేశానికి విదేశీ దండయాత్రలు వచ్చినాయి. ఆధునిక కాలంలో కూడా మన భారతదేశానికి విదేశీ దండయాత్రలు వచ్చినాయి. అయినా కూడా మన భారతదేశం ఏమాత్రం కూడా కించెత్తు బాధపడకుండా వాళ్ళ యొక్క దాడులను సమర్థవంతంగానే ఎదుర్కొంటున్నది. ఎంతమంది మన దేశానికి వచ్చినా కూడా, ఎంత ప్రాపర్టీ దోచుకపోయినా కూడా, అయినా కూడా మనం ఏమాత్రం కూడా కించెత్తు బాధ కూడా అనుభవించలేదు. ఎనీహౌ, హిస్టారికల్గా చూస్తే అమంగ్ ద ఏన్షియంట్ పీరియడ్ we are the peoples of the Indians, we face the lot of the foreign invaders like the in ప్రాచీన కాలంలో వన్ ఇస్ ద పర్షియన్లు అనేటువంటి వాళ్ళు మన భారతదేశం పైకి. ఆ తర్వాత గ్రీకులు అనేటువంటి వాళ్ళు వస్తున్నారు. గ్రీకులు మధ్యకాలంలో ముస్లింలు అనేటువంటి వాళ్ళు దాడులు చేశారు. ముస్లింలు ఆధునిక కాలంలో ఐరోపా వాళ్ళు అనేటువంటి వాళ్ళు మన భారతదేశానికి వచ్చారు. వీళ్ళు వ్యాపారరీత్యా వచ్చారు. వీళ్ళు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటేందుకు వచ్చారు. వీళ్ళు భూభాగాలు పొంది మన భారతదేశ సంపదను దోచుకుపోయేటందుకై ఇత్యాది వాళ్ళందరూ కూడా వచ్చారండి. ఇందులో మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి దండయాత్రకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరండి అంటే పర్షియన్లు అనేటువంటి వాళ్ళు వస్తారండి. పర్షియన్లు అనేటువంటి వాళ్ళు, పర్షియన్స్. ఈ పర్షియన్లకే గల మరొక పేరు ఏంటి సార్ అంటే పారశీకులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. వీరికే గల మరొక పేరు ఏం పేరు అడుగుతున్నాడు క్వశ్చన్లో వారు. పారశీకులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. వీళ్ళనే మనం ఏం పేరుతో పిలుస్తున్నామంటే ఇరాన్ దేశీయులు అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. దే వర్ ద ఫస్ట్ ఇన్వైడర్స్ ఆన్ ఇండియా పారశికాస్. ద అనదర్ నేమ్స్ ఆఫ్ ద పారశికాస్ పర్షియన్లు. ప్రజెంట్ దే కాల్డ్ యాజ్ ద ఇరానియన్స్. ఇరాన్ కంట్రీ ప్రస్తుతం మనం ఏ దేశంగా పిలుస్తున్నాం వలనంటే ఇరాన్ దేశంగా ప్రస్తావిస్తున్నామండి. వీళ్ళ గురించి ప్లీనీ అనేటువంటి వాని యొక్క రచనల ద్వారా తెలిసింది. హెరోడోటస్ అనేటువంటి రచనల ద్వారా తెలిసింది. హెరోడోటస్, ప్లీనీ కావచ్చు, హెరోడోటస్ కావచ్చు, ఇంకా అత్యంత సమర్థవంతమైనటువంటి చాలామంది చరిత్రకారులు వీళ్ళ యొక్క విదేశీయుల యొక్క, వీళ్ళ యొక్క పారశీకుల యొక్క దండయాత్రల గురించి ప్రస్తావిస్తారు. ఇందులో మొట్టమొదటిసారిగా మన భారతదేశం పైకి దండయాత్రకు వచ్చినటువంటి ఆ పర్షియన్ వ్యక్తి ఎవరు సార్ అంటే సైరస్ అనేటువంటి వాడు. ఇతన్నే మనం ఏం పేరుతో పిలుస్తున్నామంటే సైరస్ ద గ్రేట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సైరస్ ద గ్రేట్. భారతదేశం పైకి మొట్టమొదటిసారిగా దండయాత్రకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే సైరస్ ద గ్రేట్ ఈజ్ గ్రేట్నెస్ నోన్ ఫ్రమ్ ద ప్లీనీస్ రిటర్న్స్. returns, Pliny's returns. Yes, Cyrus the Great, information known from the Pliny sir. Pliny he penned the text of the natural history అనేటువంటి టెక్స్ట్ రాస్తాడు. ప్లీనీ ఏం రాసిండు సార్ అంటే న్యాచురల్ హిస్టరీ. ప్లీనీ ఎవరు సార్ అంటే రోమ్ దేశానికి చెందినటువంటి హిస్టోరియన్ అని చెప్పండి. హిస్టోరియన్. ప్లీనీ యొక్క రచన ద్వారా సైరస్ అనేటువంటి వాని గొప్పతనం తెలుస్తూ ఉన్నది. భారత పైకి దండయాత్ర చేసిన తొలి విదేశీయుడు అనేటువంటి విషయాన్ని చెప్పండి. ఈ వాజ్ ద ఫస్ట్ రైడర్ ఆన్ ఇండియా ఫ్రమ్ ఫారినర్స్. భారతదేశానికి మొట్టమొదటిసారిగా దండయాత్రకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే సైరస్ అనేటువంటి వాడు. ఈ సైరస్ అనేటువంటి వాడు స్థాపించిన సామ్రాజ్యం పేరు ఏం పేరంటే అకమేనియన్ అనేటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. అకమేనియన్ సామ్రాజ్యం, అకమేనియన్ వంశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద అకమేనియన్ కింగ్డమ్ ఇన్ పర్షియాలో మనోడు ఏర్పాటు చేసినటువంటి సామ్రాజ్యాన్ని ఏం పేరుతో పిలుస్తున్నారు
పిలుస్తున్నామంటే అకమేనియన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అకమేనియన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ వాజ్ ద ఫస్ట్ ఇన్వైడర్ ఆన్ ఇండియా. ఈజ్ గ్రేట్నెస్ అండ్ ఆల్సో ఇట్స్ యాక్టివిటీ టోటల్లీ నోన్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ ద న్యాచురల్ హిస్టరీ. ఇట్ వాజ్ ద పెన్ బై ప్లీనీ బిలాంగ్స్ టు ద రోమ్ హిస్టోరియన్. భారతదేశం ఈ సైరస్ అనేటువంటి వాడు భారతదేశంలో ఏ భూభాగాన్ని పొందిండు సార్ అంటే గాంధార అనేటువంటి భూభాగాన్ని పొందిండు. గాంధార. ఈ గాంధార 16 జనపదాలలో ఒక రాజ్యంగా ప్రస్తావిస్తున్నారు. గాంధార అనేటువంటి ప్రాంతం. గాంధారకు రాజధాని తక్షశిల అనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ఆ భూభాగాన్ని ఆక్రమిస్తాడు ఎవరు సార్ అంటే సైరస్ అనేటువంటి వాడు. సైరస్ ఆక్రమించిన భూభాగం పేరే గాంధార. సైరస్ ఏర్పాటు చేసిన వంశం పేరు ఏంటిదంటే, రాజ్యం పేరు ఏంటంటే అకమేనియన్ అనేటువంటి వంశాన్ని ఏర్పాటు చేస్తాడు. అకమేనియన్. ఆ సైరస్ అనేటువంటి వాడు భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీయుడిగా ప్రస్తావిస్తారు. ఆ సైరస్ తర్వాత మళ్ళీ మన దేశం పైకి దండయాత్రకు వచ్చింది ఎవరంటే ఫస్ట్ డేరియస్ అనేటువంటి తన కుమారుడు అనేటువంటి వాడు వస్తాడు. ఫస్ట్ డేరియస్, సన్ ఆఫ్ సైరస్ అనేటువంటి వాడు. సన్ ఆఫ్ సైరస్. అయితే సైరస్ తర్వాత మళ్ళీ మన భారతదేశం పైకి దండయాత్రకు వచ్చింది ఎవరు సార్ అంటే ఫస్ట్ డేరియస్ అనేటువంటి వాడు వస్తాడండి. ఆ ఫస్ట్ డేరియస్ గురించి చెప్తున్నటువంటి చరిత్రకారుడు ఎవరంటే హెరోడోటస్ అనేటువంటి వాడు రాస్తాడు. హెరోడోటస్ అనేటువంటి వాడు. హెరోడోటస్ రచించిన గ్రంథం పేరు ఏం పేరంటే ద హిస్టరీ అనేటువంటి గ్రంథం రాస్తాడు ఆయన. హిస్టరీ అనేటువంటి గ్రంథం. హెరోడోటస్ ఎవరు సార్ అంటే గ్రీకు దేశానికి చెందిన చరిత్రకారుడు. ఆ హెరోడోటస్ ఏం పేరుతో పిలుస్తారు సార్ అంటే ఫాదర్ ఆఫ్ హిస్టరీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ హిస్టరీ. హూ గాట్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద హిస్టరీ సార్ అంటే నేమ్ గోస్ టు ద హెరోడోటస్. చరిత్ర పితామహుడు ఎవరు సార్ అంటే హెరోడోటస్ అని చెప్పండి. హెరోడోటస్ ఎవరి గురించి రాసింది సార్ అంటే ఫస్ట్ డేరియస్ గురించి రాస్తాడు. ఫస్ట్ డేరియస్ కాలంలో ఏం జరిగింది సార్ అంటే ఆ గాంధార్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో గాంధార్ అనేటువంటి ప్రాంతాన్ని 21వ క్షాత్రపి రాజ్యంగా ఏర్పాటు చేస్తాడు. 21వ క్షాత్రపి రాజ్యంగా ఏర్పాటు చేస్తాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే పర్షియన్లో తమ రాజ్యాలను ఏం పేరుతో పిలిచేవాళ్ళంటే క్షాత్రపి అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తారు. క్షాత్రపి. దయచేసి విషయాన్ని చెప్పండి అమ్మ. క్షాత్రపి. The name Kshatrapi was derived by the Persians. Gandhara, it was merged as the 20th Kshatrapi of the Persians kingdom. ఆ యొక్క గాంధార అనేటువంటి ప్రాంతాన్ని 20వ క్షాత్రప రాజ్యంగా ఏర్పాటు చేసినటువంటి రాజు ఎవరు సార్ అంటే ఫస్ట్ డేరియస్ అనేటువంటి వాడు. ఇతని మంత్రి పేరు ఏం పేరమ్మా అంటే స్కైలాబ్ అనేటువంటి వాడు ఉంటాడు సార్. స్కైలాబ్ అనేటువంటి వాడు ఈజ్ మినిస్టర్. స్కైలాబ్ అనేటువంటి వాడు ఇతని ద్వారా ఏం చేసిండంటే సింధు ప్రాంతం నుంచి వెళ్ళి ఈజిప్ట్ ప్రాంతం వరకు అలా మనోడు ఏం చేసిండ అంటే ఆ యొక్క ఒక రూటును కనుగొంటాడు. దయచేసి విషయాన్ని గుర్తించుకోండి. సింధు ప్రాంతం నుంచి ఈజిప్ట్ ప్రాంతానికి సముద్రం ద్వారా వర్తకం చేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే స్కైలాబ్ అనేటువంటి వాడు. స్కైలాబ్ వాజ్ ఎంకరేజ్డ్ బై ద ఫస్ట్ డేరియస్ అని చెప్పండి. ఫస్ట్ డేరియస్ స్కైలాబ్ను ప్రోత్సహించినటువంటి క్రింది వ్యక్తి ఎవరు సార్ అంటే మొదటి డేరియస్ అనేటువంటి అని చెప్పండి. ఈ మొదటి డేరియస్ పాలనా కాలంలో మనం యొక్క గాంధార్ అనేటువంటి ప్రాంతాన్ని ఏం చేసినామంటే 20వ క్షాత్రప రాజ్యంగా మనం ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. 20th క్షాత్రప రాజ్యంగా. ఆ తర్వాత పోతే డేరియస్ తర్వాత మళ్ళీ జర్కసిన్ అనేటువంటి వాడు వస్తాడండి. జర్కసిన్ అనేటువంటి వాడు వస్తాడు. జర్కసిన్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నాన్న. జర్కసిన్ అనేటువంటి వాడు. సైరస్ డేరియస్ తర్వాత మళ్ళీ మన యొక్క భారత భూభాగం పైకి దండయాత్రకు వచ్చినటువంటి మరొకడు ఎవరు సార్ అంటే జర్కసిన్ అనేటువంటి వాడు వస్తుంటాడు. జర్కసిన్ అనేటువంటి వాడు. ఈ జర్కసిన్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే జర్కసిన్ అనేటువంటి వాని ప్రత్యేకత ఏంటి సార్ అంటే భారతదేశంలో ఈయన మనోడు మొట్టమొదటిసారిగా ఏం చేసిండంటే గ్రీకులకు మరియు పర్షియన్లకు మధ్యన యుద్ధాలు అనేటువంటి జరుగుతున్నాయి. ఇతని కాలంలోనే గ్రీకులకు పర్షియన్లకు మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో భారతీయ సైన్యాలను ఉపయోగించుకున్నటువంటి తొలి విదేశీ రాజు ఎవరు సార్ అంటే జర్కసిన్ అనేటువంటి వాని చెప్పండి. ఎస్, ఫస్ట్ టైం అవర్ ఇండియన్ సోల్జర్స్ వద్ద participated in the battles of the Greek and Persians, but our soldiers were participated with the Persians. It was cooperated by this tradition was first introduced among the Indian history by Mr. జర్కసిన్ అనేటువంటి వాడు భారతీయ సైన్యాలను యుద్ధాలలో ఉపయోగించకుండానండి మొట్టమొదటిసారిగా ఒక యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధం పేరు ఏం పేరంటే థెర్మోపోలో బ్యాటిల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. థెర్మోపోలో బ్యాటిల్ మొదటిసారిగా విదేశీయులకు
మొట్టమొదటిసారిగా మన భారతీయులు పాల్గొన్నటువంటి అంతర్జాతీయ యుద్ధం ఏంటి సార్ అంటే అంతర్జాతీయ యుద్ధం. ఆ యుద్ధాన్ని థెర్మోపోలో యుద్ధం అనే పేరుతో పిలుస్తారు. ఇది వాస్తవంగా గ్రీకులకు మరియు పర్షియన్లకు మధ్య జరుగుతున్నది. పర్షియన్ల తరపున మనోళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఆ యుద్ధం పేరే థెర్మోపోలో బ్యాటిల్. థెర్మోపోలో బ్యాటిల్ అంటారు దీన్ని, థెర్మోపోలో బ్యాటిల్. డ్యూరింగ్ దిస్ బ్యాటిల్ అవర్ ఇండియన్ సోల్జర్స్ వర్ ఇంట్రడ్యూస్ ద ఐరన్ మోల్ వెపన్స్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తారు. ఎస్, అవర్ ఇండియన్ సోల్జర్స్ వర్ ఇంట్రడ్యూస్ ద ఐరన్ మోల్స్ వెపన్. ఇట్స్ కాల్డ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఇనుప మొలలతో కూడుకున్నటువంటి బాణాలను ఉపయోగించారు. ఎవరు సార్ అంటే వాళ్ళే మన యొక్క భారతీయ సైనికులు అనేటువంటి వాళ్ళని చెప్పండి. ఈ యుద్ధంలో అద్భుతమైనటువంటి విజయం సంభవించింది జర్కసిన్ అనేటువంటి వానికి. ఆ యుద్ధం పేరు ఏం పేరు అంటే థెర్మోపోలో బ్యాటిల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, థెర్మోపోలో బ్యాటిల్. మరొక యుద్ధం జరిగిందమ్మా. ఆ యుద్ధం పేరు ఏం పేరంటే అరబేలా అనేటువంటి యుద్ధం అంటారు. అరబేలా యుద్ధం, అరబేలా. ద అనదర్ బ్యాటిల్ అరబేలా సార్. ఇట్ వాజ్ హెల్డ్ వర్సెస్ ద గ్రీక్స్ వర్సెస్ ద పర్షియన్స్. ద కింగ్ ఆఫ్ ద పర్షియన్ థర్డ్ డేరియస్ అనేటువంటి వాడు. థర్డ్ డేరియస్ అండ్ గ్రీకు రాజు ఎవరు సార్ అంటే అలెగ్జాండర్ అనేటువంటి వానికి మధ్య జరుగుతుంది. అలెగ్జాండర్కు మరియు మూడవ డేరియస్లకు మధ్య జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధాన్ని ఏం పేరుతో పిలుస్తారంటే అరబేలా అనేటువంటి యుద్ధం చెప్తారు. ఈ యుద్ధంలో ఓడిపోయింది ఎవరు సార్ అంటే థర్డ్ డేరియస్ అనేటువంటి వాడు ఓటమి పాలవుతాడు. థర్డ్ డేరియస్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ద అరబేలా థర్డ్ డేరియస్ వాజ్ డిఫీటెడ్ బై అలెగ్జాండర్. ఆ యొక్క ఈ యుద్ధంలో కూడా చాలా ప్రఖ్యాతి వహించినటువంటి యుద్ధంగా ప్రస్తావిస్తారు. మొట్టమొదటి అంతర్జాతీయ యుద్ధం ఏంటి సార్ అంటే థెర్మోపోలో బ్యాటిల్ అని చెప్పండి, థెర్మోపోలో బ్యాటిల్. ముఖ్యంగా ఈ యుద్ధంలో అలెగ్జాండర్ విజయం సాధించిన తర్వాత పర్షియన్లకు రాజధాని మందిరమైనటువంటి పెర్సిపోలిస్ను పోలిన భారతీయ నగరం ఉన్నది, పట్టణం ఉన్నది ఒకటి. అదేంటంటే పాటలీపుత్రం అని చెప్పండి, పాటలీపుత్రం. పెర్సిపోలిస్ను పోలినటువంటి భారతీయ పట్టణం ఉన్నది, భారతీయ నగరం ఉన్నది. అదేంటి సార్ అంటే పెర్సిపోలిస్ తోటి పాటలీపుత్రం. అవర్ ఇండియన్ పాటలీపుత్రం వాజ్ ప్రైజ్డ్ యాజ్ ద పెర్సిపోలిస్. ఇట్స్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద పర్షియన్స్ అండ్ ద ఇరానియన్స్. పారషికాస్. అరబేలా యుద్ధం. మొత్తానికైతే ఈ యొక్క అరబేలా యుద్ధంలో అలెగ్జాండర్ అనేటువంటి వాడు విజయం సాధించిన తర్వాత ద పెర్సిపోలిస్ టౌన్ వాజ్ ఫ్లేమ్డ్ బై ద అలెగ్జాండర్. ఈ పట్టణాన్ని మొత్తం కూడా దగ్ధం చేస్తాడు, కాల్చివేస్తాడు అలెగ్జాండర్. ఆయన యొక్క విజయానికి సంకేతంగా యుద్ధంలో విజయం సాధించిన తర్వాత గ్రీకులు అనేటువంటి వాళ్ళ యొక్క విజయానికి అడ్డు లేకుండా పోయింది. మన భారతదేశంలో పర్షియన్లకు దాడుల వల్ల ఏమొచ్చింది సార్ అంటే కరోస్టి లిపి అనేటువంటిది వచ్చింది. దయచేసి విషయాన్ని చెప్పండి, కరోస్టి లిపి. వీళ్ళ యొక్క దాడుల వల్ల భారతీయులు నేర్చుకున్నది ఏంటి సార్ అంటే ఆ యొక్క స్తూప నిర్మాణాలు చేపట్టారు. స్తూప నిర్మాణాలు అనేటువంటి పర్షియన్లకు సంబంధించినవి. అంటే వాస్తుశాస్త్రంలో మనోలు నేర్చుకున్నది ఏంటంటే స్తూప నిర్మాణాలు కావచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే 4 సింహాల కిరీట స్తంభానికి సంబంధించి ఫ్యూచర్స్ మొత్తం కూడా అశోకుడు ఈ యొక్క పర్షియన్ నుంచి నేర్చుకుంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పండి. ఎస్, ద లాట్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ స్టైల్స్ వర్ లెర్న్ ఫ్రమ్ ద పర్షియన్స్ బై అశోక చక్రవర్తి. అశోకుడు ఈజ్ 4-line capital emblem. The almost all main features were taken from the Persians, and also he learned the Kharoshthi script from the Persians. Kharoshthi script. అశోక చక్రవర్తి కరోష్టి బ్రాహ్మీ కావచ్చు, కరోష్టి కావచ్చు, అరమిక్ కావచ్చు, అశోకుడు ఉపయోగించినటువంటి ఇలాంటి లిపులు మొత్తం కూడా ఇందులో ప్రధానంగా కరోష్టి లిపి అనేటువంటి ఎవరి ద్వారా నేర్చుకున్నాడంటే ఆ యొక్క పర్షియన్ల ద్వారా, విదేశీయుల ద్వారా నేర్చుకుంటాడనేటువంటి విషయాన్ని చెప్పండి. దీని ద్వారా పర్షియన్ల మొత్తానికైతే భారతదేశం పైకి మొట్టమొదటిసారిగా దండయాత్రకు వచ్చింది ఎవరు సార్ అంటే సైరస్ ద గ్రేట్ అనేటువంటి వాడు. ఆ తర్వాత డేరియస్ 1 అనేటువంటి వాడు, జర్కసిన్ అనేటువంటి వాడు వస్తారు. జర్కసిన్. ఈ వంశంలో ఇంకా ఎవరు సార్ అంటే 3వ డేరియస్ అనేటువంటి వాడు. ఆ 3వ డేరియస్ అనేటువంటి వాడిని ఓడించినటువంటి గ్రీకు రాజు ఎవరంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి వాడు ఉంటాడండి. అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి వాడు, అలెగ్జాండర్ ద గ్రేట్. దయచేసి ఈ లెసన్కి సంబంధించి దీన్ని ఇట్లనే కంటిన్యూషన్ ఉంటాను నాన్న. దయచేసి ఇంకోటి మనకు గ్రీకుల దండయాత్ర అనేటువంటిది వస్తుంది. అది కూడా మనం కంటిన్యూషన్ క్లాసులో ఉంటుంది. మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కేఆర్ అకాడమీ, ఎవరైతే ఇంకా మీరు కొత్తగా ఉన్నారో దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాల్సిన వాళ్ళు షేర్ చేయండి. మనకు వచ్చేటువంటి ముందు నోటిఫికేషన్ సంబంధించి కొత్త అప్డేట్ చేస్తాను నేను మీకు కేఆర్ అకాడమీ నుంచి వెళ్ళి. అందరేమో మామూలుగా చెప్తుంటారు, కానీ ఇక్కడ స్వయంగా చెప్పేది నేనే, చేసే నేనే. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్కు మన ఏదైతే ఉన్నదో, మన యాప్ ఏదైతే ఉందో, మన అకాడమీ ఏదైతే ఉన్నదో, ఈ కేఆర్ అకాడమీ అనేటువంటి దానికి మీరు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి మీ యొక్క బంధువుల పిల్లలకు కానీ మీరు షేర్ చేయండి. ఎందుకంటే రేపు తెలంగాణ మన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేటువంటి ఇవాళ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, కార్యదర్శి పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, వేరియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అన్నిటికీ పోలీస్ రిక్రూట్మెంట్లకు, పోలీస్ దాంట్లోకైతే ప్రతి దాంట్లో కూడా మన యొక్క ప్రతిరోజు మాట్లాడుకునేటువంటి సబ్జెక్టులు వస్తున్నాయి. కాబట్టి ఇదంతా కూడా మీరు దయచేసి మీరు అందరూ ఫాలో అప్ చేయండి, మన ఛానల్కు మీరు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.